ప్రపంచవ్యాప్తంగా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో భారత్ తటస్థంగా కాకుండా శాంతి ప్రయత్నాలకు నాయకత్వం వహించాలని సిపిఐ జాతీయ కంట్రోల్ కమిషన్ చైర్మన్ కె నారాయణ ప్రధాని మోడీకి సూచించారు. గుంటూరు మల్లయ్యలింగం భవనంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఇరాన్లో పాలన మార్పు పేరుతో జరుగుతున్న సైనిక దాడులను తక్షణమే నిలిపివేయాలని, ఈ విషయంలో అమెరికా మరియు ఇజ్రాయెల్ దేశాలతో భారత్ చర్చలు జరపాలని కోరారు. ప్రజలు ఎన్నుకున్న నాయకత్వాన్ని బలవంతంగా తొలగించాలనే ప్రయత్నాలు ప్రజాస్వామ్యానికి ముప్పు అని అన్నారు. సిపిఐగా రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాన్ని నిర్వహించారు. చంద్రబాబు నాయుడు అనేక మీటింగుల్లో, సభల్లో, సమావేశాల్లో తాను అధికారంలోకి వస్తే పట్టణాల్లో 2 సెంట్లు, గ్రామాల్లో 3 సెంట్లు ఇచ్చి ఇల్లు కట్టుకోవడానికి 4 లక్షల రూపాయలు ఇస్తామని తెలియజేయడం అనేది జరిగింది. దానిపైన ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా అన్ని చోట్ల అప్లికేషన్లు పెట్టి ఆశగా ఎదురు చూస్తూ ఉంటే ఆ వైపు కనీసమైనటువంటి ఆలోచన లేకపోవడం అనేది స్పష్టంగా కనపడుతూ ఉంది. అలాగే ఆడబిడ్డలకి నెలకి 1500 రూపాయల చొప్పున ఎన్డీఏ ప్రభుత్వం కాబట్టి ఎన్డీఏ దేశవ్యాప్తంగా జరుగుతున్నటువంటి రకరకాలైనటువంటి విన్యాసాలు ఇక్కడ కూడా చేస్తూ ఉన్నారు. అధికారులు విపక్ష పార్టీలు 2 ఘర్షణతో పూర్తమైనటువంటి వాతావరణం తప్ప ఈ 2 కూడా ప్రజా సమస్యల గురించి చెప్పేటటువంటి ఆలోచన లేకపోవడాన్ని మనం చూస్తూ ఉన్నాం. తెలుగుదేశం పార్టీ పైన వైసీపీ వాళ్ళు, వైసీపీ పైన తెలుగుదేశం పార్టీ వాళ్ళు దుమ్మెత్తి చూసుకోవడం, ఇళ్ల మీద దాడులు చేసుకోవడం, ఇలాంటి దుర్ఘటనలు తప్ప రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజల సమస్యలు గాలి వదిలేస్తా ఉన్నారు. రైతు గిట్టుబాటు ధర లేదు. అలాగే పండించిన పంటకు రైతు గిట్టుబాటు ధర లేకపోగా ఇవాళ పెరుగుతున్నటువంటి ధరలు రోజు రోజుకి ఆకాశానికి ఎనబాగుతూ ఉంటే వాటిని కనీసం తగ్గించకపోయినా నియంత్రించేటటువంటి ఆలోచన కూడా చంద్రబాబు గారికి లేకపోవడం మనం స్పష్టంగా చూస్తూ ఉన్నాం. అందుకనే సిపిఐ ఇంటింటికి సిపిఐ అనే పేరుతోటి వెళుతూ ఉన్నాం, సమస్యలు తెలుసుకుంటూ ఉన్నాం. రాష్ట్ర వ్యాప్తంగా దానిపైన అన్ని ప్రజా సమస్యల్ని ఆకలింపు చేసుకున్న తర్వాత దీనిపైన తీవ్ర స్థాయిలో ఉద్యమాల్ని కొనసాగించడానికి కావాల్సినటువంటి పద్ధతుల్లో ముందుకు సాగుతామని తెలియజేస్తాం. ఈరోజు సిపిఐ జాతీయ కంట్రోల్ కమిషన్ చైర్మన్ నారాయణ గారు రావడం జరిగింది. ఆ సందర్భంగా ఈరోజు దేశంలో ఉన్నటువంటి అంతర్జాతీయంగా ఉన్నటువంటి మరి పరిణామాలు, పరిస్థితులు అన్నిటి మీద నారాయణ గారు మాట్లాడతారు. మీరందరూ కూడా జాగ్రత్తగా కోరుతా ఉన్నాం. నమస్కారం. ఇరాన్ దాడులు దానిపైన ఎక్స్పెక్ట్ చేశాం. మన దానిపైన ఇంకా ఎక్కువ చేస్తున్నారు. మీరు ఇంకా బాగానే టెలికాస్ట్ చేశారు. అయితే దీన్ని మూడవ ప్రపంచ యుద్ధంగా మారుతుందా అనేటువంటి సంశయం వస్తాను. ఎందుకంటే ప్రపంచం మొత్తం విడిచిపోయింది. చైనా, రష్యా, ఉత్తర కొరియా, వియత్నాం అన్నీ ఇరాన్ సపోర్ట్ చేస్తుంటే అమెరికా దాని మిత్ర దేశాలు ఇరాన్ మీద దాడి చేయాలంటారు. అది ఒక శుభపరిణామం ఏంటంటే బ్రిటన్ వాళ్ళు మేము ప్రత్యక్షంగా ఇరాన్ వ్యతిరేక ఉద్యోగంలో పాల్గొము అని చెప్పేశారు. సైడ్ అదేవిధంగా కొన్ని ఇతర దేశాలు కూడా అలాంటి లైన్ తీసుకోవడం మంచిది. ఎందుకంటే ఇరాన్కి దగ్గర దేశాలు కావు ఇవి. ఇజ్రాయెల్ కానీ అమెరికా కానీ పక్క దేశాలు ఎక్కువ. పక్క దేశాలు కానిప్పుడు అంత దూరం నుంచి టార్గెట్ చేసి కొట్టాల్సిన అవసరం ఏంటంటే కేవలం స్వార్థం. ప్రపంచం ఏమన్నా అని అమెరికాకు న్యాయం జరగాలి. న్యాయం కాదు, అన్యాయమైన న్యాయం జరగాలి. ప్రపంచంలో ఆసుపత్రులు స్వాధీనించుకోవాలి. దానికోసం అతను బతికిస్తాను అని నెలకు ఒకరు నమ్ముతాను, ఒక వర్ష పెట్టి నమ్ముతాను, కుటుంబాలు కూడా టార్గెట్ చేస్తాను చెప్తాను. అంటే అర్థం ఏంటి? ఏ దేశంలో కానీ ఆ దేశ ప్రజానీకం ప్రభుత్వాన్ని ఎన్నుకోకుండా, ఆ దేశ ప్రజానీకుల ప్రభుత్వం ఉండకూడదా? అది ఉంటే అందరూ ట్రంప్ నామినేట్ చేయమని చెప్పండి అన్ని ప్రపంచ దేశానికి, ఇంక్లూడింగ్ ఇండియా. సంపదను కాపాడుకోవడానికి ప్రయత్నిస్తారు. అంతేకాని మనకి
అమెరికా మీదనో ఇజ్రాయల్ మీద దాడులు చేయలేదు. వెనుజులా దాంట్లో భారతదేశం కంట్రోల్ కాపాడు ప్రయత్నించారు తప్ప వెనుజులా దేశానికి దురాక్రమణ చేయలేదు. కాబట్టి దురాక్రమణ చేయడానికి ప్రయత్నించిన అమెరికా దాని అనుకూలంగా ఉండే ఇజ్రాయల్ వాళ్ళని చెప్పాలి యుద్ధ ఆపని చెప్పి. అంతేగాని యుద్ధ ఆపండి యుద్ధ ఆపని ఉపయోగించాలని చేస్తే పట్టుకోలు పెంచలేదు కదా. పట్టుకోలు పెంచేది కుదరదు. ఫర్మ్ టైం తీసుకోవాలి. దురాక్రమణ చేసింది అమెరికా, దురాక్రమణ చేసింది ఇజ్రాయల్. వాళ్ళు ముద్ర కట్ చేయాలి. అది అన్యాయం. లేదంటే ఇప్పుడేముంది, ప్రపంచవ్యాప్తంగా టెర్రరిస్ట్ గ్రూపుల్ని ఎంకరేజ్ చేసిన అవుతారు. వెళ్తే ఏంటంటే ప్రతి చోట అన్ని దేశాలు టెర్రరిస్ట్ గ్రూప్ ఉంటాయి. వాళ్ళు ప్రత్యేక చర్య తీసుకుంటారు. అమెరికా సపోర్ట్ చేసే వాళ్ళ పైన ప్రత్యేక చర్య తీసుకుంటారు. ఎట్లా తీసుకుంటారు ఏంటి చెప్పలేము. యుద్ధం కాదు కదా, ఐసైటిగా ఉన్న మీ తయారంతా ఏదో ఒకటి చేస్తారు. మానవ బాబులు రాబోయే రోజుల్లో ఈ యుద్ధం కన్నా రిజల్ట్ అవుట్ అయినా లేదు ఇరాన్ ఫెయిల్ అయినా రేపు రాబోయే రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా టెర్రరిజం పెరిగే ప్రమాదం తప్ప తక్షణం దాన్ని ఆపమని చెప్పని ప్రపంచ దేశాలు ముఖ్యంగా ఇండియా ట్రంప్కు చెప్పి ఆపమని చెప్పేటువంటి ఒక రాజకీయ దృఢత చూసుకుని తీసుకోవాల్సి వస్తుంది. లేకపోతే వేడి చూస్తుంటారు. ఏమైంది, మనకు పెట్రోల్ ప్రాబ్లం వచ్చేసింది, డీజిల్ ప్రాబ్లం వచ్చేసింది, మనకు ధరలు పెరుగుతాయి. దానికి పెట్రోల్ ప్రోడక్ట్స్ ధరలు పెరుగుతాయి, నిత్యావసర వస్తువులతో సహా. మనకు లక్షల మంది మన వాళ్ళు తిరిగిపోయారు చోట్ల, గల్ఫ్ దేశాలు ఇబ్బంది పడుతున్నారు. ఒకసారి కొమ్మల నాయకుల కూడా దుబాయ్ వెళ్ళిపోయారు. నా మేనగోడు దుబాయ్ అటువంటి సెలవు. మన భారత సంతతి లక్షలాది మంది వాళ్ళని తెప్పించుకుని ఏర్పాటు చేస్తారు, స్పెషల్ ప్లేస్ ఏర్పాటు చేస్తారు. అది కూడా ప్రాబ్లం. ఎప్పుడెప్పుడు బాంబులు ఉంటాయో తెలియదు. అంతకుముందు ఏడాది పులిసి పాటిస్తారు. భయంకర వాతావరణం కనిపిస్తుంది కలిగింది. కాబట్టి భారతదేశం తటస్థ వైఖరి కాకుండా ఖచ్చితమైన నిర్ణయం తీసుకోవాలి. ఇప్పుడు